హాయ్ అండి. ఇవాళ నేను అప్పటికప్పుడు తయారు చేసుకునే గుంట పొంగనాలు చూపిస్తున్నాను. ఎలాంటి పప్పులు నానబెట్టట్లేదు. ఇవి ఇన్స్టెంట్ రెసిపీ. ఓన్లీ బొంబాయి రవ్వ వేసి 1 కప్పు బొంబాయి రవ్వ ఉంటే సరిపోతుంది. బొంబాయి రవ్వతో గుంట పొంగనాలు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైంలో కానీ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. కావలసిన ఇంగ్రీడియంట్స్ ముందుగా క్యారెట్ ఒకటి తీసుకొని తురుము ఉంచుకున్న, ఒక ఉల్లిపాయ, కప్పు పెరుగు, 1 కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకున్నాను. ముందుగా ఈ బొంబాయి రవ్వని ఒక గిన్నె తీసుకొని అందులో బొంబాయి రవ్వ వేసుకొని అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. క్యారెట్ తురుము వచ్చేసి 1 కప్పు, ఒక పచ్చిమిర్చి ఇవన్నీ అందులో వేసుకొనేసి ఇందులోనే మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్లు కాకుండా 2 గంటల దాకా పెరుగు పడుతుంది. ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకునేసి ఇది అంతా మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇవి చాలా రుచిగా ఉంటుంది. బొంబాయి రవ్వతో ఇలా గుంట పొంగనాలు చేయటం వలన ఇప్పుడు ఈ పిండిని అంతా మనం మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బాగా నలుపుకొని వేసుకోవాలి. దీనికి సరిపడా కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఇది కొంచెం ఇందులో కలిసేలాగా ఉంచుదాము. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకునేసి ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసుకునేసి ఈ పోపుని ఇందులో వేసుకోవడం వల్ల గుంట పొంగనాలు మరింత సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇదంతా కలిసాక మనం టమాటా అనేది మన ఇష్టము, కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం వంట సోడా కూడా వేసుకొని నేను ఒక టమాటా చిన్నది మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసుకునేసి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఈ క్వాంటిటీ సరిపోతుంది. మనం గుంట పొంగనాలకి ఎంత మాత్రం పిండి కలుపుకోవాలో అలా కలుపుకొని పక్కన ఉంచుకునేసి ఇప్పుడు ఈ పాన్ పెట్టుకొని అన్ని చోట్ల కొంచెం కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకునేసి ఇప్పుడు మనం ఇవి హీట్ ఎక్కాక ఇందులో ఈ గుంట పొంగనాలకి వేసుకుందాం పునుగుల్ని కొంచెం కొంచెంగా. మన ఇంట్లో ఎప్పుడైనా ఎలాంటి పిండిలు లేనప్పుడు అప్పటికప్పుడు టిఫిన్ చేసుకోవాలనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు అంతా కొంచెం కొంచెంగా ఎక్కువ వేసుకోకుండా మోయనంగా వేసుకోవాలి. మధ్యలో ఉండేటివి అయితే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, బాగా హీట్ అవుతాయి కాబట్టి సైడ్లే కొంచెం లేట్ అవుతుంది ఇవి బాగా ఫ్రై అవ్వటానికి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకునేసి ఒక సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకుందాము. మూత పెట్టడం వల్ల అవి బాగా ఫ్రై అవుతాయి. మధ్యలోటి తొందరగా ఫ్రై అయ్యాయి కాబట్టి ముందుగా వాటిని తిప్పుకునేసి ఇప్పుడు పక్కన ఉండే వాటిని కూడా తిరగలు తిప్పుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయితేనే వస్తాయి ఇవి, లేదంటే అప్పుడే కదిలిస్తే రావు వెంటనే.